brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ కేపీహెచ్పీలో భర్తను హత్య చేసి పూడ్చిపెట్టింది భార్య. కేపీహెచ్పీలో సాయిలు కవిత అనే దంపతులు నివసిస్తున్నారు. 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు భార్యాభర్తలు. అయితే భార్య భర్తకు ఇద్దరికి వేర్వేరుగా వివాహేతర సంబంధాలు ఉండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల నుండి దంపతులు వేరువేరుగా ఉంటున్నారు. భర్త వేధింపులు తాళలేక చెల్లెలి భర్త సహాయంతో సాయిలను హత్య చేయడానికి ప్లాన్ వేసింది భార్య. భర్త సాయిలను భార్య కవిత కరెంట్ షాక్తో చంపి అనంతరం పూడ్చిపెట్టింది. అందరికీ అతను ఊరు వెళ్లి కొన్ని రోజుల నుండి తిరిగి రాలేదని చెప్పింది. బంధువులకు కవితపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య చేసిన విషయం బయటపడింది. ఈ కేసుకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో భర్తను ఎలాగైనా దూరం చేసుకోవాలన్నటువంటి దాంతో అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సాయిలు కవిత ఇద్దరు కూడా ఇక్కడ కూలీలుగా ఉన్నారు. సో ఇదే క్రమంలో కొన్ని రోజులుగా కవితకు సంబంధించిన ప్రవర్తనపై సాయిలకు అనుమానం కలగడంతో సాయిలు ఆమెను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. సో ఇదే క్రమంలో సాయిలు గత కొద్ది రోజులుగా అనుమానాలు రావడం, ఆ తర్వాత ఆమె కదలికలపై ఆయన నిఘా వేయడంతో కూడా సాయిల్ని ఎలాగైనా చంపాలన్నటువంటి ఉద్దేశంతో అతని మరిది సహకారం తీసుకొని అతి దారుణంగా హత్య చేసింది. కరెంట్ షాక్తో చంపిన తర్వాత కేపీహెచ్బీలో ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి ఆయన మృతదేహాన్ని ఇక్కడ పూడ్చిపెట్టింది. ఆ తర్వాత కవిత తన గ్రామానికి వెళ్ళిపోయింది. ఆ గ్రామస్తులకు కూడా ఆమెకు సంబంధించిన ప్రవర్తనపై అనుమానాలు రావడం, ఆమె భర్తకు సంబంధించిన వ్యవహారంపై ఎక్కడ ఉంది భర్త అన్నటువంటి సమాచారం మేరకు గ్రామస్తులు నిలదీసేటువంటి క్రమంలో నా దగ్గర 50,000 రూపాయలు తీసుకొని వెళ్ళాడు అనే 50,000 పూర్తిగా ఖర్చు చేసిన తర్వాతనే వస్తాడని చెప్పిన తర్వాత అప్పటికే గ్రామస్తులకు ఒక అనుమానం కలిగింది. సో ఇదే క్రమంలో పోలీసులకు కూడా కేపీహెచ్బీ పోలీసులకు ఎవరైతే ఆటో డ్రైవర్ ఈ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు సహకరించారో అది గోనె సంచిలో వేసి ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఆ తర్వాత ఆటో డ్రైవర్కి కూడా బాడీ తీసుకొచ్చారన్నటువంటి అనుమానం రావడంతో ఆటో డ్రైవర్ కూడా కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు పోలీసులు, ఆ తర్వాత గ్రామస్తులకు వచ్చినటువంటి అనుమానంతో కూడా ఈ మొత్తం హత్య ఉదంతం బయటపడింది. ప్రస్తుతం కవితను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేవలం భర్త గత కొద్ది రోజులుగా ఆమె ప్రవర్తనకు సంబంధించిన విషయంలో నిలదీయడంతోనే ఆయనను దూరం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినన్నటువంటి విషయం కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. కెమెరామెన్ సాయితో రంజిత్, TV9 కేపీహెచ్బీ నుండి.